Hello viewers, welcome back to AIB Finsa. I am Altaf. I am very mutual fund distributor. సో లాస్ట్ వీడియో కామెంట్స్లో నాకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ దెన్ స్మాల్ క్యాప్ అన్నీ ఒకే వీడియోలో చేయమన్నారు. సో ఈ వీడియో కంప్లీట్గా లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. రైట్, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద కంటెంట్. సో విల్ స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? సో మార్కెట్లో లిస్ట్ అయిన 1 to 100 టాప్ 1 to 100 ర్యాంకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో అట్లాంటి కంపెనీస్లో మార్కెట్లో ర్యాంక్ అయిన 1 to 100 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్ ఉన్న కంపెనీస్లో ఐడెంటిఫై చేసి ఫండ్ మేనేజర్ అనే పర్సన్ తీసుకెళ్ళి మన తరఫున మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇన్వెస్ట్ చేస్తాడండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు, ఎట్లాంటి లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు అంటే ఎగ్జాంపుల్స్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ మోర్. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అండి. ఏ స్ట్రీమ్స్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఐటీలో, ఎఫ్ఎంసీజీస్లో, మనకి ఆటోమొబైల్స్, ఎనర్జీ అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్లో, ఫార్మా అండ్ దెన్ టెలికామ్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్లోనే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారంటే కాదండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను. ఈ ఫండ్ మేనేజర్ అనే పర్సన్ ఆయన రీసెర్చ్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఏదైతే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సో అట్లాంటి కంపెనీస్లో మన ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేస్తాడండి. రైట్, ఇది లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే మార్కెట్లో లిస్ట్ అయిన 1 to 100 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి ఆయన ఫండమెంటల్స్కి తగ్గట్టు కంపెనీస్ ఉంటే అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్ అంటే మనకి లార్జ్ క్యాప్ అంటే 1 to 100, మిడ్ క్యాప్ అంటే మనకు 101 నుంచి 250 ర్యాంకింగ్ మధ్యలో ఉన్న కంపెనీస్లో స్ట్రాంగ్ ఫండమెంటల్ పొటెన్షియల్స్ ఉన్న కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి అట్లాంటి కంపెనీస్లో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఆఫ్ మిడ్ క్యాప్ కంపెనీస్ చూసుకుంటే మనకి బజాజ్ ఫిన్సర్వ్, ముత్తూట్ ఫిన్కామ్, ఇండస్ టవర్స్, ఏయూ బ్యాంక్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. సో ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రం అండి. ఇదే కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారంటే కాదు, ఆయన ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ కంపెనీస్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏ కంపెనీస్ అయితే అండర్ వాల్యూలో ఉన్నాయి, అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి, అట్లాంటి వాటిలో ఐడెంటిఫై చేసి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడండి. సో రైట్, ఇది మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్ అంటే 101 to 250 ర్యాంకింగ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే 101 నుండి 250 ర్యాంకింగ్ మధ్యలో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీస్లో ఏదైతే పెద్దగా ఉన్నాయో సో అట్లాంటి కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడండి. నెక్స్ట్ వచ్చేపాటికి స్మాల్ క్యాప్ అండి. స్మాల్ క్యాప్ అంటే మోస్ట్లీ 251 నుంచి అప్ టు 500 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్లో మధ్య చూసుకుని ఒక ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడండి. అంటే 251 to 500 ర్యాంకింగ్ మధ్యలో ఉన్న కంపెనీస్ని, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని, అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి కంపెనీస్లో ఫండ్ మేనేజర్ అనే పర్సన్ మన తరఫున మన ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేస్తాడండి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కేపీఐటీ టెక్నాలజీస్, ఆస్ట్రల్ లిమిటెడ్, ఫైన్ ఆర్గానిక్స్, పాలీక్యాబ్ అండ్ దెన్ బ్లూ స్టార్ అండ్ టిమ్కిన్ ఇండియా. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. సో ఫండ్ మేనేజర్ అనే పర్సన్ ఇదే కంపెనీలో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో చెప్పిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడంటే చేయడండి. సో ఆయన ఫండమెంటల్ రీసెర్చ్ ప్రకారం ఏదైతే స్ట్రాంగ్గా ఉంది, అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి కంపెనీస్లో మన తరపున మన ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్ని మన అమౌంట్కి తగ్గ టెన్యూర్, మనం ఎంత అయితే హోల్డ్ చేసామో, ఎంత టెన్యూర్ అయితే మనం హోల్డ్ చేసాం సో ఆయన దానికి తగ్గ రిటర్న్ ఇస్తాడండి. రైట్, సో ఇది స్మాల్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, లార్జ్ క్యాప్కి డిఫరెన్స్. సింపుల్గా మళ్ళీ చెప్తాను. లార్జ్ క్యాప్ అంటే మార్కెట్లో లిస్ట్ అయిన 1 to 100 కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తాడండి. అదే మిడ్ క్యాప్ అంటే 101 నుంచి 250 ర్యాంకింగ్ మధ్యలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్లో ఐడెంటిఫై చేసి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు మన దగ్గర. సో అదే స్మాల్ క్యాప్ అయితే 251 నుంచి అప్ టు 500 ర్యాంకింగ్లో, మార్కెట్ క్యాపిటలైజేషన్ బై ర్యాంకింగ్లో ఉన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసి ఫండ్ మేనేజర్ మన తరఫున ఇన్వెస్ట్మెంట్ చేస్తాడండి. So why you need to choose AIB Finserv? Here, I am an AMFI registered mutual fund distributor and also I am panel with nearly top 20 plus mutual fund companies in India. So మన దగ్గర మంత్లీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 500 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో మనం 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, ఎస్ఐపి as well as లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ వీ ఆల్సో డీల్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దాం లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొద్దిగా సంకోచిస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. రైట్, thank you so much. We'll meet again next video with new content. Mutual fund investments are subjected to market risk. Please read all the scheme related documents carefully before investing. Past performance may or may not be sustained in the future.